మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనము. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమేన్. ఎంత మంచి మాట దేవుడు పలుకుతున్నాడండి. దేవుని బిడ్డలారా, ఎన్ని రోజులు నీ హృదయము వేదనలతో, దుఃఖముతో, చింతతో నడిచిందేమో. అయితే దేవుడు నీ నీతిని, యథార్థతను, మంచితనమును చూసి నీ మీద జాలి పడుతూ ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? మేలుతో నీ హృదయమును తృప్తిపరచబోతున్నాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనలో ఏ నీతి లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత అంతకంటే లేదు. కానీ యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత ఆయన మనకిచ్చిన నీతిని, యథార్థతను, పరిశుద్ధతను మనం కాపాడుకోవడం కూడా దేవుని దృష్టిలో చాలా గొప్పది. కాబట్టి ఆ గొప్పతనాన్ని నీవు దేవుని దృష్టిలో సంపాదించుకున్నావు. అయితే నీ హృదయం ఇన్ని రోజులు చాలా దుఃఖముతో, వేదనలతో, అవమానాల గుండా నడిచింది. అయితే నిన్ను తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, సంతోషించండి, ఆనందించండి. దేవుడు మీ హృదయములను మేలుతో తృప్తిపరచునుగాక. ప్రార్థిద్దాం. దేవానికి స్తోత్రాలు నాయనా. నీవు అందరినీ కూడా చూచి గమనిస్తూ వారి జీవితాల పట్ల అనేక మేలులతో తృప్తిపరిచే దేవుడు ఉంటున్నావు ప్రభువా. దేవా, ఈ బిడ్డలు ఎంతో ప్రయాసపడే బిడ్డలు ఉంటున్నారు, ఎంతగానో పరిచర్యలో ముందరికి వెళ్ళే బిడ్డలు ఉంటున్నారు. నీ మాటకు లోబడి అనేకమైనవి విడిచిపెట్టుకొని తిరిగే బిడ్డలు ఉంటున్నారు. అటువంటి బిడ్డలను నువ్వు చూసి నీ జాలిగిన హృదయంతో, మేలుతో వారి హృదయమును తృప్తిపరచబోతున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డకు ఈ వాగ్దానం సొంతం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.